శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు మిమ్మల్ని మాతృ రుణ శాపం వెంటాడుతుంది. అందుకే జీవితంలో ఏది చేసినా కూడాను వెనుదిరిగి వస్తుంది. అపజయాలు ఎక్కువ అయ్యాయి. మానసిక తృప్తి కలగడం లేదు. అన్నింటా సమస్యలు. ఎక్కడికి వెళ్ళినా కూడాను ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది వస్తుంది. తగాదాలు ఎక్కువ అయిపోయాయి. బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే వేరు ఎవరు అయినా కూడాను అందరూ కూడా మీకు ద్రోహం తలపెడుతున్నట్లు మీ మధ్య ఎప్పుడూ కూడాను ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని మోస్తూనే ఉన్నది. ఇన్ని రకాల సమస్యలకు అన్నింటికీ ప్రధాన కారణము మాతృ రుణ శాపము మిమ్మల్ని వెంటాడుతుంది. కావునే ఇలా జరుగుతుంది. అసలు మాతృ రుణ శాపం అంటే ఏమిటి, అదే విధంగా ఈ యొక్క శాపం నుండి బయటపడాలంటే ఏం చేయాలో, ఏ పరిహారాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీన రాశి వారి జాతకులు ఎంతో కష్టపడతారు. కష్టపడే తత్వం వీరిది. ఒక పని గురించి మీరు మొదలు పెడితే గనక పట్టుదలతో పూర్తి చేసే యత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో మంచి మనస్కులు, మంచి స్వభావులు. ఎదుటి వారికి కష్టంలో వీరే గుర్తొస్తారు. అంత బాగా వీరికి పరోపకార బుద్ధి ఉంటుంది. అటువంటి మంచి మనుషులకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, అసలు మేము ఏం తప్పు చేశామో, అప్పుల ఊబిలో కూరుకుపోయామో, కష్టాలు సుడిగుండాల్లాగా మమ్మల్ని దహించి వేస్తున్నాయి, మానసిక ప్రశాంతత లేదు, మా ముఖం మీద చిరునవ్వు చూసి చాలా ఏళ్లే గడిచిపోయింది, అసలు ఎందుకు మాకే ఇలా జరుగుతుంది, మేము ఎప్పుడూ ఎవరికి కూడా, ఆఖరికి పగవారికి కూడా కష్టం అనేది తలపెట్టము, కానీ మా జీవితంలో సక్సెస్ ని చూసి చాలా ఏళ్లే గడిచిపోయింది, మాతో పాటుగా మా కుటుంబం కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతుంది, మా సంతానం మా మాట వినడం లేదు, కుటుంబంలో అకస్మాత్తుగా ఇబ్బందులు వస్తున్నాయి, ఒక సమస్య తీరిందంటే మరొక సమస్య మమ్మల్ని టార్గెట్ చేస్తుంది, ఊహించని విధంగా ఆత్మహత్యలు జరగడము, మీ యొక్క కుటుంబంలో ఊహించని విధంగా సక్సెస్ అనేది పొందుకున్నట్లే ఉంటుంది, కానీ చేజారిపోతూ ఉంటుంది, అలాగే సంతానం లేకపోవడము, శుభ కార్యక్రమాలు ఏదైనా తలపెడితే గనక ఖచ్చితంగా శుభ కార్యక్రమాలు చివరాఖరకు వచ్చి ఆగిపోవడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వీటన్నింటికి మూల కారణము మాతృ రుణ శాపము. అదేంటండి మాతృ రుణ శాపం అంటారు? మేము మా కన్న తల్లిదండ్రులను బాగా చూసుకుంటాము, బాధ్యతగా ఉంటాము, వారికి నచ్చింది మెచ్చిందే చేస్తాము, వారికి నచ్చినట్లుగానే ఉంటాము, కానీ మమ్మల్ని ఎందుకు మాతృ రుణ శాపం వెంటాడుతుంది అని మీరు అనుకోవచ్చును. ఇప్పుడు కాదండి, మీరు పూర్వ జన్మలో చేసినటువంటి తప్పిదము, ఆ యొక్క పాపమే ఇప్పుడు శాపంగా పరిగణించింది, ఆ యొక్క పాపమే ఇప్పుడు శాపంగా పరిణమించింది. మీరు పూర్వ జన్మలో మీ మాతృమూర్తికి చేసినటువంటి ద్రోహమే ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతుంది. అంతేకాకుండా మీ పూర్వీకులు చేసినటువంటి పాపాలు కూడా శాపాలుగా పరిణమించాయి. వారి యొక్క మాతృమూర్తి పట్ల వారు చేసినటువంటి తప్పిదాలే ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇదే సత్యము, ఇది నగ్న సత్యం అండి. ఖచ్చితంగా కూడా ఇదే జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. మరి ఈ పాపం నుంచి, మరి ఈ శాపం నుంచి మేము బయటపడాలి, విముక్తులము కావాలి అంటే ఏం చేయాలి అంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించాలండి. మీరు ఏదేని దేవాలయంలో రావి చెట్టు ఉంటే గనక నిత్యము ప్రతిరోజు కూడా కొన్ని రోజుల పాటు రావి చెట్టు మొదట్లో శుభ్రం చేసి రోజు కూడాను నీటిని సమర్పించండి. అదే విధముగా ప్రతిరోజు శివారాధన చేయండి, మీకు మేలు కలుగుతుంది. అలాగే మీ ఇంటి పూజ గదిలో అమ్మవారి పటం ముందు కూర్చొని శ్రీ సూక్తం పఠన పారాయణం చేయండి. అలాగే లలిత సహస్రనామ పారాయణం గావించండి. ఏదేని అమావాస్య, పౌర్ణమి తిథులన్నాడు ఒక పేద బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి గౌరవ మర్యాదలు చేసి కడుపు నిండా భోజనం పెట్టి మీకు స్తోమతకు తగ్గట్లుగా వారికి దానంగా ఇవ్వండి. ఏదేని దానమండి, వస్త్రదానం కానీ, వస్త్రదానం కానీ, లేకపోతే గనక ఆహారం దానం రూపంలో ఇవ్వండి. అలాగే బ్రాహ్మణుడికి మీరు దానంగా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క బ్రాహ్మణుడికి మీరు మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి, వారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలాగే
అలాగే మీ యొక్క మాతృమూర్తి వద్ద కూడాను నిండు మనసుతో ఆశీర్వాదాలు తీసుకోండి. తల్లి ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదంతో సమానము. అదే విధంగా మీరు అమావాస్య తిథి నాడు ఏమిటంటే గనక మీ ఇంటికి మీకు కూడాను సమూలంగా దిష్టి తీసుకోవాలండి. ఒక నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయను 2 భాగాలుగా కట్ చేయండి. మీ ఇంటి మొత్తానికి కూడాను నిమ్మకాయను దిష్టి తీయండి. అంటే 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో ఇంటి ప్రధాన గుమ్మానికి దిష్టి తీసి మీ తల చుట్టూరా కూడా ఇలాగే దిష్టి తీసుకోండి. ఇలా ఈ పరిహారాలు చేయడం రీత్యా ఖచ్చితంగా మాతృ రుణ శాపం నుండి విముక్తులు అవుతారు. మీకు అభివృద్ధి కలుగుతుంది, ధన లబ్ధి కలుగుతుంది, చేసే పనుల్లో విజయం కలుగుతుంది. అన్నింటా కూడాను అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.